ఆయనకి మనం ఇచ్చేటటువంటిది గంధం. గంధాన్ని ఈశ్వరుడికి అలదుతారు. గంధానులేపనము అని ఆయన శరీరానికి అలదుతారు. ఎందుకు అంటే గంధాన్ని అలదడం చందనానులేపనం చేస్తే చల్లగా ఉంటుంది. అందుకే పూర్వం వేసవి కాలంలో ఒంటికి బాగా పేత అని వచ్చేస్తే చందనం చందనం రాసేవారు. ఆ మంట తగ్గి చల్లగా ఉంటుందని. ఆ చందనం ఈశ్వరుడికి అలదితే ఆయనకి చల్లగా ఉంటుందనడానికి ఆయన ఏం వేడిగా ఉన్నాడా? కాదు. ఎందుకు ఆయనకి చందనం ఇస్తున్నామంటే ఆయన మన చర్మానికంతటికీ కూడా స్పర్శ సుఖాన్ని పెట్టాడు. ఈశ్వరుడు చర్మం అనేటటువంటి ఒక ధాతువుని పెట్టకుండా ఉంటే జీవితాలు నరకప్రాయములు అయిపోతాయి. ఎందుకో తెలుసా? దీన్ని సప్తధాతువులతో తయారు చేస్తారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉంటాయి. ఇందులో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, కొవ్వు ఉంటుంది, ఎముకలు ఉంటాయి, శుక్లం ఉంటుంది, మేధస్సు ఉంటుంది. దీని మీద చర్మం పెట్టి అందంగా కప్పుతాడు ఈశ్వరుడు. చర్మంలో ఉండేటటువంటి ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే పరమేశ్వరుడు ఇచ్చినది. మీరు నాకు ఒక గజన్ రవికల బట్టి ఇచ్చారనుకోండి, నేను అందులో ఏదో నా దోషిట్లో పట్టినన్ని 3 దోషిళ్ళు బియ్యం పోసి మూట కట్టాననుకోండి, పడతాయి. నేను అందులో ఒక 100 కిలోలు పోసి మూట కట్టాననుకోండి, పడతాయా? పట్టవు. నేను పసితనంలో శిశువుగా పుట్టినప్పుడు ఈశ్వరుడు చర్మాన్ని కప్పాడు ఈ శరీరం మీద. నేను ఇవాళ 6 అడుగుల ఎత్తైపోయినా ఆ చర్మమే సాగింది. అది కూడా సాగదీయడంలో పిట్లిపోవడం, పగిలిపోవడం, నిప్పెట్టడం లేకుండా చర్మము సాగింది. అదే ముడతలు పడిపోతుంది మళ్ళీ జర్జరీభూతమైనప్పుడు. అంత అందంగా ఆయన చర్మాన్ని కప్పకుండా ఒక్క చోట చర్మం కాని పైకి రేగిపోయిందనుకోండి, ఈగలు, దోమలు, నొసమలు అన్నీ అక్కడ వాలి మాంసం తినేస్తాయి, నెత్తురు కారిపోయేటట్టు చేస్తాయి. అంతవరకు ఎందుకు? పెద్ద దెబ్బ తగిలి చర్మం ఇలా కొట్టుకుపోయి నెత్తురు కారుతోంది అనుకోండి, మనమే చూడలేం, భయం వేస్తుంది. కట్టేస్తారు వెంటనే కనపడకుండా మళ్ళీ చర్మం వచ్చే వరకు. ఈశ్వరుడు చర్మాన్ని ఇచ్చి ఊరుకోలేదు. చర్మం ఇచ్చాడు కాబట్టి లోపటి నెత్తురు బయటికి కారిపోవట్లేదు. ఎంత ఉపకారం చేశాడు మహానుభావుడు. లోపల పట్టిన చెమట మళ్ళీ స్వేదరంధ్రాల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నీటిని పుచ్చుకుంటుంది. కానీ స్వేదరంధ్రంలోంచి నెత్తురు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. అందుకే అది చిక్కగా ఉండేటట్టు చేశాడు. చేసి చర్మాన్ని కప్పాడు. కప్పి ఊరుకోలేదు, దీనికి స్పర్శనిచ్చాడు. ఎక్కడ ముట్టుకోనివ్వండి, స్పర్శ తెలుస్తుంది. ఒక మహాత్ముడు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు నా తల మీద 2 చేతులు పెట్టారనుకోండి, నేను ఎంత ఆనందపడిపోతాను ఆ స్పర్శకి. మహాస్వామి నా తల మీద 2 చేతులు పెట్టారండి అనం. నా మనవణ్ణి ఎత్తుకున్నాను అనుకోండి, జీవితంలో మొట్టమొదటిసారి మనవణ్ణి ఎత్తుకున్నాను అనుకోండి, ఆ మనవడి స్పర్శ తగిలినప్పుడు నేను తాతనయ్యాను అన్న అనుభూతిలో నాకెంత ఆనందం ఉంటుంది. ఏదో నా కడుపున పుట్టిన కూతుర్ని ఎన్నాళ్ళయింది నాన్న నిన్ను చూసి అని నా కూతురు 2 చేతులు పట్టుకున్నాను అనుకోండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది నా కూతురు స్పర్శ. ఎంత బాధలో ఉండనివ్వండి, నా కొడుకుని కౌగిలించుకున్నాను అనుకోండి, పుత్రగాత్ర పరిష్వంగా అంటారు, కొడుకుని కౌగిలించుకున్నాను అనుకోండి, ఎంత తాపం తీరి ఎంత బాధ ఉపశమిస్తోంది. ఓ పువ్వుని ముట్టుకున్నాను అనుకోండి, అబ్బా ఎంత సౌకుమార్యంగా ఉందో, ఎంత మెత్తగా ఉందో, ఎంత అందంగా ఉందో అంటున్నాను. భగవంతుడి యొక్క తీర్థం ఇచ్చారనుకోండి, ఇలా చేత్తో పట్టుకుని లోపలికి పుచ్చుకుంటున్నాను. ఆ నాలుక మీద పడినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ పరిమళాన్ని ఆఘ్రానిస్తున్నాను, ఆ ఘాటుతనాన్ని అనుభవిస్తున్నాను. స్పర్శ చర్మానికి ఇచ్చాడు కాబట్టి ప్రమాదకరమైనది ఏదైనా వస్తుంటే నాకు తెలిసిపోతుంది. ఏదో ఏ పాము లాంటిదో కాలు మీద వరకు ఎక్కిందనుకోండి, గభాలన పాదం జాడిస్తాను, ఏదో ఎక్కేస్తోందని. నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం చెప్తుండగా నా అరికాలను దోమ కరిచేస్తోంది అనుకోండి, వెంటనే తెలుసుకుని స్పర్శ ఉంది కాబట్టి దోమ కుట్టేస్తోందని 2వ కాలి బొటన వేలుతో దోమని తొలగిపోయేటట్టుగా చేస్తాను. రక్షణ అన్నది దేని వలన వచ్చింది? స్పర్శ వలన వచ్చింది. ఎక్కడ మృదువైన స్పర్శ ఉంచాలో అక్కడ మృదు స్పర్శ ఉంచాడు, ఎక్కడ కొంచెం స్పర్శ కాఠిన్యాన్ని తట్టుకోవాలో అక్కడ అలా ఉంచాడు. కను రెప్ప మీద ఉన్నటువంటి స్పర్శ పరమ మృదువుగా ఉంటుంది. అరికాలులో ఉన్న చర్మం కించిత్ కఠినంగా ఉంటుంది, లేకపోతే నడవలేము.
ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచాడు. ఈశ్వరా నువ్వు ఈ చర్మంలో ఒక్క 10 అంగుళాల చర్మం నీకు ఇవ్వను అన్నాడు అనుకోండి. లేదు నీ చర్మం మీద రంగురంగుల బొమ్మలు వచ్చేట్టు చేస్తాను అన్నాడు అనుకోండి. ఎంత వికారంగా అయిపోతాడు. అవ్వకుండా ఆ చర్మం ఇచ్చి రక్షించాడే. మనం కొని తెచ్చుకున్నాం ఆ చర్మాన్ని, చిరిగిపోకుండా చర్మం వ్యాకూచించేటట్టు చేశాడే. మహానుభావుడంతా కాపాడుతున్నాడే. కాపాడుతున్న వాడికి కృతజ్ఞత చెప్పవలసి వస్తే ఈశ్వరా ఇదిగో చందనాన్ని రాస్తున్నాను, ఇది అనులేపనం చేసినప్పుడు నీకు చల్లగా ఉంటుంది, స్పర్శ చల్లటి స్పర్శ కలుగుతుంది. నాకు చర్మాన్నిచ్చి స్పర్శ సుఖాలు, ఎన్ని స్పర్శ సుఖాలో పొద్దున్న లేస్తే ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాను కనుక కృతజ్ఞతగా నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. ఈ భావన లేదు. ఈశ్వరుడికి ఎందుకు అనులేపనం చేస్తున్నావో నీకే తెలియదు. తెలియనప్పుడు నిజంగా ఎంత చౌకబారుదాన్నైనా సరే చందనమని పేరు పెట్టి తీసుకొచ్చి అలగా ఇచ్చు, అది నువ్వు రాసుకో ఒంటికి ఓ 10 రోజులు. అంటే నిజంగా అలా కృతజ్ఞత చెప్పడానికి అది సాధనమా? ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వాడికి ఓ చందనపు సానాను ఓ చందనపు చెక్క కొని ఇంట్లో పెట్టుకుని కొంచెం చందనం తీసి ఈశ్వరుడికి రాయడం అంత కష్టమా? ఒక్కనాటికి కాదు. ఎందుకు చెయ్యలేకపోయావంటే మనస్సు యందు ఆర్తి లేదు. ఆర్తి లేదు కాబట్టి తంతు జరుగుతుంది తప్ప యథార్థమునకు అక్కడ కార్యం జరగదు. కాబట్టి చందనాలంకారం చేస్తాం ఈశ్వరుడు.